సుజాత గారు నమస్కారం మేడం. నమస్తే అండి. సుజాత గారు, ఇప్పటికే సోషల్ సైకోలపై ఏపీ పోలీసులు కేసులు పెడుతున్నారు, చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అలాగే మీడియా ముందు కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మీడియా ముందు చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన ఇలా విచ్చలవిడిగా, రోజా లాంటి వాళ్ళు చాలా అసభ్యకర రీతిలో మాట్లాడారు. వాళ్ళందరిపై కేసులు పెట్టాలనే డిమాండ్ అప్పుడే వచ్చి, అయినా అప్పుడు ఫిర్యాదు ఇచ్చినా కానీ అప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నానిపై కేసు నమోదైంది. సో దేనికి సంకేతం ఇట్లాంటివి? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏవిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఏదో ప్రజలకి సేవ చేద్దామని కానీ, ఒక ప్రజా సంక్షేమం కోసం కానీ, అందరూ అంటే అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తి కాదండి. అతని తండ్రి ముఖ్యమంత్రిగా లేనప్పటికీ అతని తండ్రి ఒక టర్మ్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. వినిపిస్తుందా సార్? వాళ్ళ తండ్రి ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ అతన్ని వారి కుటుంబ సంపాదనలో అంటే ఒక ఎంత వ్యత్యాసం వచ్చిందన్నది మనం అందరం గమనించాం. వాళ్ళు సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్ లోనే ఒక 5 సంవత్సరాల టర్మ్ కల్లా 300 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి చూపించిన అఫిడవిట్ లోనే ఉన్నది. అది బయటకు చూపించింది. అది కాకుండా వారు ఎంత సంపాదించారో, ఏ రకాలుగా ఎన్ని మార్గాల్లో సంపాదించారో క్విట్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా బెదిరించి, చివరికి తన తండ్రిని కూడా బెదిరించి తన అక్రమ సంపాదనకి పాల్పడ్డాడని ఆయన మీద ఎన్నో కేసులు నమోదైనవి. అటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా ఒక పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన ఏకైక లక్ష్యం, ఏకైక ధ్యేయం ఒక ముఖ్యమంత్రి పదవి, ఉన్నత స్థాయి అధికారం కావాలి. తనకి ఉన్న అక్రమ కేసుల నుంచి బయటపడడానికైతేనేమో, ఇంకా అక్రమ సంపాదన చేయడానికైతేనో ఒక అధికారం కావాలనే ఒక దురుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ప్రతిపక్ష నేతగా ఉంటూ కూడా, ప్రజల్లో తిరుగుతూ కూడా, ఏనాడు ప్రజలకు ఏ రోజు సాయం చేసిన వ్యక్తి ఎక్కడా కూడా దాఖలాలు లేవు సార్. ఏదైనా ప్రజలు సహాయం కోసం వచ్చి అడిగితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దామన్న మాటే కానీ ప్రజలకు ఏ రోజు సాయం చేసిన వ్యక్తి కాదు. అలాగే ఒక రౌడీ మూకని, ఒక దుర్మార్గుల్ని, ఒక సైకో గ్యాంగ్ ని మొదటి నుంచి తను తయారు చేసుకుంటూ ఏ రోజు అయితే పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి కూడా సోషల్ మీడియా అన్నది నాశనం పట్టించేస్తారండి. అంతకు ముందు కూడా సోషల్ మీడియా ఉన్నది, కానీ ఎంత దుర్మార్గంగా లేదు. ప్రభుత్వం లేదన్న లోపాలు ఉంటే ఎత్తి చూపేవాళ్ళు సోషల్ మీడియాలో. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి సోషల్ మీడియా ఒక కొత్త పోకడలకి తెరతీసింది. ఎదుటి వాళ్ళు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం ని విమర్శించారంటే వాళ్ళ మీద బూతులతో విరుచుకుపడ్డం. అసలు ఇంట్లో 10 మంది కూర్చుండగా టీవీ పెట్టడానికి ఒక సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా లేని విధంగా అంత దారుణంగా అయిన ట్రోల్స్ ప్రతిపక్ష నేతల మీద కావచ్చు, అవతల ఉన్న వేరే పార్టీ నేతల మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద సైతం ఇష్టం వచ్చినట్టు బూతులతో విరుచుకుపడ్డం. అలాగే బయట వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతల్ని ఫిజికల్ గా దాడి చేయడం మనం చూసాం. బోండా ఉమా గారి మీద కానీ, అలాగే మిగిలిన నాయకుల మీద కానీ రాడ్లు పట్టుకుని ప్రత్యక్షంగా దాడులు చేశారు. వీడియోలు కూడా వచ్చినాయి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే అతని ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తే అతని భుజాల మీద చేతులు వేసి ఇతను సౌమ్యుడు, మంచివాడని ప్రజలకు పరిచయం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా క్రైమ్ ని ప్రోత్సహించారు, ఇటువంటి సంస్కృతిని పెంచి పోషించారు. అలాగే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ సైకో సైన్యానికి జీతం ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ పెంచి పోషించి వేరే పార్టీ నేతల మీద ఉసిగొల్పారండి. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడిని, అతను నాకు చాలా ఆప్తుడు అని చెప్తూ ఆ రోజు విపరీతంగా తన పార్టీలోని మంత్రినే జీపు కట్టుకుని ఈడ్చుకెళ్తానన్నాడు. అతని మీద ఏం చర్యలు తీసుకోలేదు. అంటే మీరు మీ పార్టీ ఒక ఎమ్మెల్యేని ఒక రౌడీ షీటర్ అలా మాట్లాడుతుంటే అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వంలో ఉండి మీరు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, చర్యలు లేవు. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మనం సభ్య సమాజం వినలేని అంత
దరిద్రపు లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడాడు. అప్పుడు చర్యలు లేవు. మరి చర్యలు లేకపోవడం అంటే మీరు ప్రోత్సహించినట్టు కదా. ఒక పోసాని మరి బోరుగడ్డ అనిల్ అయితే మాకు పార్టీకి సంబంధం లేదని ఈ రోజు నీతి కబుర్లు చెప్తున్నారు. మరి పోసాని కృష్ణమురళి మీరు ఒక పదవి ఇచ్చారు కదా. పోసాని కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ వాడిన లాంగ్వేజ్ ఏంటండి? మరి అనంతబాబు డ్రైవర్ అనంతబాబు చేసిన వ్యవహారాలు చూసాం. దాని తర్వాత దువ్వాడ శ్రీనివాసు, మీ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన భాష ఏంటి? మరి అతనికి మీ పార్టీకి సంబంధం లేదా? ఆయన మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని నిలువరించడానికి ప్రభుత్వం కేసులు పెడుతుంటేనో, చట్టపరమైన చర్యలు తీసుకుంటేనో మీకు బాధ వస్తుందా? మీరు అందరూ పెట్టండి, నేను కూడా పోస్టులు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి. ఆయన ఏమో పైనుంచి ఆకాశం నుంచి డైరెక్ట్ గా ఊడిపడలేదు. ఆయన కూడా ఈ ప్రజాబాహుళ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక వ్యక్తి. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే. ఆయన కూడా చట్టాలకు అతీతం ఏం కాదు కదండి. ఖచ్చితంగా ఆయన మీద కూడా చర్యలు ఉంటాయి. మేము ఇలాగే ఇదే దుర్మార్గం రీతిలో ఇలాగే కొనసాగుతాము. 11 సీట్లు వచ్చి ప్రజలు బుద్ధి చెప్పి చాచిపెట్టి కొట్టినట్టు ఇచ్చారు. ఎందుకంటే మీ మీ విపరీత పోకళ్ళు ప్రజలు తిప్పికొట్టారు. అయినా కూడా మేము అదే సాగిస్తాము, ఇదే దూకుడుగా వ్యవహరిస్తాము. ఇంతకు ముందు మనం చూసాం సార్, ఎలక్షన్స్ ముందు అంటే కౌంటింగ్ కు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు అవతల వాళ్ళ మీద పడిపోయే వాళ్ళు అంటే మాటలు దాడి చేసే వాళ్ళు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళండి, మీరు దాడి చేయాలి అని ప్రత్యక్షంగా చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమన్నా అంటే నా కార్యకర్తలకు కోపం వస్తుంది, బీపీలు వస్తాయి, దాడి చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. అప్పట్లో డీజీపీ గారేమో మరి ప్రతిపక్ష నేతల మీద రాళ్లు చెప్పులు దాడి చేస్తుంటే అది